జై శ్రీమన్నారాయణ. చూడండి, మనకి ముగ్గులు వేసేది ఎందుకండి? లక్ష్మీదేవి ఇంట్లోకి రావటానికే కదా! కానీ ముగ్గులు వేయటమే కాకుండా అందులో మీరు కొన్ని అలంకరణ వస్తువులు కూడా కరెక్ట్‌గా పెట్టుకుంటేనే మనకు లక్ష్మీదేవి అనేది వస్తుందండి. అందులో ముగ్గులు కూడా తొక్కకూడదు. ముగ్గుల్లో మనం పసుపు, కుంకుమలు వాడితే చీపురుతోటి ఊడవటం అలాంటివి జరుగుతాయి కదా! అలా కూడా వేయకూడదు. మనం ముగ్గు కూడా ఏ టైంలో పడితే ఆ టైంలో వేయకూడదండి. అర్ధరాత్రి అస్సలు వేయకూడదు. మనం తెల్లవారుజామున వేస్తే మంచిది. సాయంత్రం పూట సంధ్యా ముగ్గు వేస్తారు కానీ, సాయంత్రం పూట కొంతమంది ఏంటంటే ఉదయం లెగలేము, ముగ్గులు వేయలేము, కలర్లు అవి వేయటానికి టైం అయిపోతుందని చెప్పేసి సాయంత్రమే వేస్తూ ఉంటారు. అది సాయంత్రం ముగ్గే అవుతుంది కానీ తెల్లవారుజామున వేసే ముగ్గు అయితే అవ్వదండి. మనం ఇలాంటి పక్షులు కానీ, అమ్మవారి బొమ్మలు కానీ, మనిషి బొమ్మలు కానీ అలాంటివి అస్సలు ముగ్గులు వేయకూడదండి. అదంతా కూడా క్షుద్ర పూజకి సంబంధించిన ముగ్గులు అవుతాయి కానీ మనం మామూలుగా అవ్వవండి. మనం ఎంతసేపు లతలు వచ్చేటట్టుగా, పువ్వులు వచ్చేటట్టుగా, ఇలాగా కొమ్మలు వచ్చేటట్టుగా, ఆకులు వచ్చేటట్టుగా ఇలా ముగ్గులు వేసుకుంటే చాలా మంచిదనమాట. ఎలా పడితే అలా వేసుకొని మనం ఎట్లా పడితే అట్లా చేసుకుంటే ఖచ్చితంగా మనకి రాబందులు వచ్చినట్టుగా అట్లా కూడా వేయకూడదండి. మనకు లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి, లక్ష్మీదేవికి ఆహ్వానం పలికినట్టుగా ఉండాలి అంటే పువ్వులతోటి ఇలాగ కొమ్మలతోటి, లతలతోటి, అష్టదళాలతోటి అలా వేసుకుంటే ముగ్గు ఖచ్చితంగా మనకు లక్ష్మీదేవి స్థిర నివాసం చేస్తుంది. ఇంట్లోకి కూడా వస్తుందండి. మన సంక్రాంతి ముగ్గులు మొదలయ్యే ఉండి ఉంటాయి కదా! కానీ అవన్నీ కూడా తెల్లవారుజామున మీరు లెగిసి 3కి కానీ అది తెల్లవారుజామున 4 గంటలకు అలా వేసుకుంటే